హార్ముజ్ జలసంధిని తెరిచేయడానికి సిద్ధం అంటోంది ఇరాన్. అదేమన్నా గేట్ ఉంది ఆడి దగ్గర తెరవడానికి. కాకపోతే అదో అంటే హార్ముజ్ జలసంధి దగ్గర దాడులు చేయడం ఆపుతుందన్నమాట. వాణిజ్య నౌకలకి అడ్డుకోదన్నమాట. అది హార్ముజ్ జలసంధి తెరవటం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దీనికి అది పెట్టే షరతు ఏంటంటే అమెరికా ఇరాన్ని దిగ్బంధిస్తోంది. ఇరాన్కి వెళ్ళే షిప్పులు, ఇరాన్ నుంచి వెళ్ళే షిప్పులను ఆపుతుంది. అది ఆపేయాలి. అంటే ఇరాన్ ఇరకాటంలో పడింది. తనకి సరుకులు రావట్లేదు, ఇన్కమింగ్ లేదు, తన ఆయిల్ అమ్ముకోవడానికి లేదు, అవుట్ గోయింగ్ లేదు, ఆర్థికంగా కుదేలు, ప్లస్ పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం. అందుకని దిగి వచ్చింది. అమెరికా పాచిక పారింది. ఇప్పుడు ఆ కోణంలో తగ్గుతాడు. అమెరికా ఏమైనా వెనక్కి తగ్గుతుందా? అమెరికా పెట్టిన షరతు ఏంటి? నీ దగ్గర యురేనియం మాకు ఇచ్చేయాలి, అణ్వస్త్రాలు చెయ్యనని హామీ ఇవ్వాలి. అది ఒప్పుకొని అంటోంది ఇరాన్. ముందు మమ్మల్ని దిగ్బంధించింది వదిలేయండి, అలాగే అప్పుడు మేము హార్ముజ్ జలసంధి వదిలేస్తాం, ఆ తర్వాతన ఈ అణ్వస్త్రాల గురించి చర్చించుకుందాం అంటుంది. ఇట్లాంటి పప్పులేమి ఉడకవంటోంది అమెరికా. ఎందుకంటే వీళ్ళు అవతలకి వెళ్ళిపోతే ఆ తర్వాత ఇరాన్ మళ్ళీ పట్టించుకోదన్నమాట. ఒకసారి దిగ్బంధించింది వదిలిపెడితే ఆటోమేటిక్గా ఇది ఒక స్ట్రాటజీ అనమాట. మళ్ళీ ఆ షిప్పులు వెనక్కి తేవడం సాధ్యమవుతుందా? నిజంగా ఇరాన్ దగ్గర దమ్ముంటే అమెరికా దిగ్బంధాన్ని ఛేదించాలి కదా. ఇప్పుడు వాణిజ్య నౌకల మీద కాల్పులు జరుపుతోంది, అదేదో యుద్ధ నౌకల మీద కాల్పులు జరపచ్చుగా, యుద్ధ నౌకలు పేల్చేయచ్చుగా, అమెరికా మీద యుద్ధం చేయొచ్చుగా. సామాన్యుల మీద యుద్ధం చేసి గొప్పోళ్ళు అంటోంది. దాన్ని సమర్థించేటటువంటి సన్నాసులు కూడా అదే కరెక్ట్ అంటున్నారు.